ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురి కష్టం చూసి ఇంట్లో ఒక్కరి కూడా అన్నం తినడానికి మనసు రాలేదే. అలాంటిది నా కూతురి కష్టానికి మా కన్నీళ్ళకి కారం అయినా కూడా తినడానికి ఎలా వచ్చుంటారు? సిగ్గు లేకుంటే సరి. పిన్ని, ఏంటా మాటలు? గుండె పగిలిపోయిన ఒక తల్లి మాటలు ఇట్టానే ఉంటాయమ్మి. వీళ్ళు చేసిన పనికి ఇంతకంటే మంచిగా ఎలా మాట్లాడాలో మాకు తెలియడం లేదు వదినా. ఆయన నిద్ర లేచిన కాడ్నించి ఈ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు గదా. మరిప్పుడు వీళ్ళ వల్లే కష్టం వచ్చుండాది. తీర్చమంటే మొగుడు పెండ్లాము నోరు మెదపకుండా ఎట్టా ఉన్నారా చూడమ్మి. అరే, అక్కకి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయమ్మా? మనం చేసిన తప్పులే కదా కనిపిస్తాయి. ఇప్పుడు వదిన ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు యువరాజ్? మా అక్కతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పరాయి ఆస్తి కోసం, పేరు కోసం అబద్ధాలు చెప్పుకునే భర్త, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే భార్య. యువరాజ్, నన్ను ఏమైనా అని ఊరుకుంటాను. నా భార్యనేమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? అయినా నువ్వేంటి నీ పెళ్ళం చెప్పకుండా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం తానా అంటే నువ్వు తందానా అనాలి కదా. ఏంటి, బాధగా ఉందా? భార్యకి మాట కూడా చెప్పలేనంత చేతకాని వాడికి అంత కోపం రాకూడదు. మధు నిన్ను అన్నా అని పిలిచినందుకైనా మధు కష్టాల్ని తీర్చాలనిపించలేదా? అదే నీ ప్లేస్లో నేనుంటే నా పెళ్ళాన్ని 4 పీకి స్టేషన్కి తీసుకెళ్లి కేసు వెనక్కి తీసుకోమని చెప్పేవాణ్ణి. మొగుడంటే ఎలా ఉండాలో నన్ను చూసైనా నేర్చుకోవాలా? జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యని ఎలా కొట్టాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలని నేర్చుకోవాలా? నీకొచ్చిన ప్రతి కష్టానికి సమాధానం ఆడదాని మీద చెయ్యెత్తడమే నీ సంస్కారమైతే నీ చేతకానితనం మాకు అర్థమైంది. జగదాత్రి, ఏంటి కోపంగా ఉందా? భార్య మీద చెయ్యెత్తమని చెప్పిన నీకు అంత కోపం రాకూడదు. మధు కష్టానికి, ఈ ఇంట్లో కన్నీళ్ళకి నేను కారణమై ఉండొచ్చు, కానీ ఆ కష్టానికి సమాధానం మాత్రం నేను కేసు వెనక్కి తీసుకోవడం కాదు. ఈ విషయం నా భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి నన్నొక్క మాట అనలేదు, అనడు కూడా. భార్యని అర్థం చేసుకొని ఇలాంటి టైంలో భార్య పక్కన నిలబడ్డాడు చూడు, ఇది మగాడు మొగుడు లక్షణం. సూపర్ గా చెప్పావు సిస్టర్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పావు. చాలా నీట్ గా చెప్పావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.